అబ్బా చాలండి, ఎక్కువైతే నెత్తికెక్కుతారు. అయ్యా మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి. వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్, మలేరియాలు వస్తున్నాయండి. మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి. తమరే దయతో మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాలా? మీరు చెప్తే పని అవుతుందయ్యా. అయ్యా దండాలయ్యా, మా పింఛన్ డబ్బులు ఇట్లేదయ్యా. వెళ్ళానయ్యా, ఆడవాంది 200 అని పీకుదంటున్నారు. ఎవరిని అడిగినా ఆళ్ళకలు ఏళ్ళకలు అంటున్నారు కానీ పని చేయడం లేదయ్యా. ఇంట్లో పొయ్యి మండడం లేదయ్యా, కడుపులు మండిపోతుంది. అది ఇటు ఇచ్చేయమా, లేకపోతే మండిపోద్ది. మీరు అప్సెట్ అవుతారు ఎందుకు? నువ్వు ఇచ్చేయమా. స్టిల్ స్టిల్ స్టిల్. నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందిగా కోర్టులో. దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్. చెప్పి తీయచ్చు కదయ్యా. రండి సార్. తప్పండి తప్పండి. నమస్కారం అయ్యా, జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా అయ్యా ఉంటామయ్యా. చెప్పండి. అయ్యా ఏదో రకంగా మంచినీళ్ళు ఏర్పాటు చేయండి అయ్యా, మర్చిపోకండి అయ్యా. వీడు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదేమని అడిగితే వరల్డ్ బ్యాంకుకి వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం. అలా ఫోటోలకి పోజ్ ఇచ్చి వెళ్తాడు చూసావా? రయ్యని కారులో వచ్చి సయ్యని మాయమైపోయాడే. సముద్రంలో షిప్ రావడం చూశాను, రోడ్డు మీద షిప్ రావడం ఇప్పుడే చూశాను. మళ్ళీ ఇంకో కారు, మల్టీ మిలియనర్ అయింటాడు ఈ షావు కారు. వెళ్ళి వెంటనే వచ్చాయి. ఊళ్ళో వాళ్ళకారా డెలివరీ ఇవ్వాలి. అయ్యగారు అవుతారు, మీరు జమీందారు. అలా ఇప్పుడు వెళ్ళి చేంజ్ తీసుకురా. ఒక్క నిమిషం, ఇంట్లోకి వెళ్ళాక నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను కేకే. ఓకే అయ్యగారు ఏమైందిరా? సారీ అయ్యగారు, మీ కాబోయే అల్లుడు ఎల్లో కార్లో వచ్చేసాడు. అది ఎక్కడ? వెల్కమ్ చెప్తానండి. ఆయన మన కలవడానికి వస్తున్నాడా? తన లవ్వని కలవడానికి వస్తున్నాడు. మనం గనక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడని భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నక్కి నక్కి దొంగలా వెళ్తున్నాడు? లవ్ అంటేనే దొంగతనంగా ఆడే ఆట కదా. పాక్కుంటూ నక్కుకుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్. ఈ పాటికి నా కూతుర్ని రీచ్ అయి ఉంటాడా తెలీదు. కానీ లవ్ వ్యవహారంలో మీరు తండ్రా మావా? మావనరా. అల్లుడికి మావని, కూతురికి తండ్రిని. My dear, please come soon. Good morning. అయ్యయ్యో లేట్ అవుతుందిరా. కారు ఓనర్ తిడతారా? అక్కడ డాలర్కి ఓనర్ కొంగలా కాచుకుంటాడు రా. ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల మార్క్స్, నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు చూసావా?